డిఎస్సి రాత పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డిఎస్సి అభ్యర్థులు పిలుపునిచ్చారు. ఇక దీంతో భారీ సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఓ నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండి అంటూ ఆ అభ్యర్థి పోలీసులు ఆఫీసర్ కాలు మొక్కి వేడుకున్నాడు. ఇక మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము, ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు, మా డిమాండ్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంటే బెటర్ అంటూ అతను తెలిపాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మా సమస్య తెలుసుకో కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 100 రెట్లు ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు? అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నిరుద్యోగులు అంటే చెవుకెక్కట్లేదు, వాళ్ళ కళ్ళలో నాల్సిన రేవంత్ రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం. రేవంత్ రెడ్డి అన్న గారు